మళ్ళా ఇవాళ మా వార్తలు రాసే అన్నలందరూ టీవీలకే అతుక్కున్నారు. ఏమో ఒక క్రికెట్ ఆట చూస్తున్నారు. మనం 4 మ్యాచ్లు ఓడిపోయినా మీ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలని అందరు ఇట్లా చూసిండ్రు. వాళ్ళు చూసినట్టే గెలిచింది. పోనీ తిండ్రి. సరే కానీ హెడ్లైన్స్ ఇద్దామా. గల్లీలల్లా జోరుగా ప్రచారం. ఈ ఎలక్షన్లప్పుడు ఇదో ఆచారం. వస్తున్నాయట మంచి రోజులు, దులిపి పెట్టుకోండ్రి ఇంట్లో బూజులు. మేధావుల్లో పెరిగింది సహనం, అందరికీ చేయాలి సన్మానం. కొర్రమట్టను పట్టిన సత్తి పోయినాయి తరం నాడు తీసుకురమ్మంటే కిలో 500-600 ఉన్నాయట అన్న. నోరు కట్టేసినావు నువ్వు. ఇప్పుడు సత్తిగారు కొర్రమాటలు తినకుండా అయిండు. నా కుర్చీకే ఎసరు పెట్టిన మంగ్లీ. తీన్మార్ కుర్చీ ఇచ్చేదాకా నా నెత్తికి కొబ్బరి నూనె పెట్టను, దువ్వెంతోను దూసుకోను, గోళ్ళు కూడా కత్తిరించుకోను. నిన్నటి తీన్మార్ వార్తలల్లా లీడర్లు బజ్జీల దేవుడు, బట్టలు గుట్టుడు, డాన్సులు చేసుడు చూపించే వరకు ఇవాళ ఇంకింత ఎక్కువ మంది లీడర్లు తీన్మార్ వేషాలు కట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళందరినీ చూపిస్తామని ఆశపడుతున్నట్టున్నారు. నో, అలా చేయదలుచుకోలేదు. చెప్పకుండా చేస్తేనే తీన్మార్ అవుతుంది, కానీ తీన్మార్ వార్తలలో వస్తందుకు చేస్తే అది తీన్మార్ కాదు. పట్నం ఎలక్షన్ల నిలబడ్డ లీడర్లందరూ ఇది గమనించగలరు. మీ ఉప్పును తీర్చనందుకు ఏమనుకోకుండ్రి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చేసిన లీడర్లను పట్టుకొచ్చినాం. పట్నం విశ్వనగరం చేస్తేందుకు హామీల వరద గుమ్మరిచ్చిండ్రు కారు గుర్తోళ్ళు. ఆ కొస నుంచి ఈ కొస దాకా ఏమేం కావాలనో అవన్నీ చేస్తామని ఒట్టు పెట్టిండ్రు. ప్రచారం కూడా దుమ్ము లేపుతుండ్రు. రామారావు సారు బస్తీ మేసవాళ్ళు అన్నాడు కదా మొన్న, ఆగో గదాని మీద మాట్లాడిండు షేయి గుర్తు షబ్బీర్ అలీ సారు. ఒకవేళ మీరు 100 దాటితే రాజకీయంగా సన్యాసి తీసుకోమంటే కూడా నేను రెడీగా ఉన్నాను. అయిపోయింది, మీరు గెలిచిండ్రు, కానీ 100 సీట్లు రావనేది ఆయన బాధ. నేనేమంటున్నా, షబ్బీర్ అలీ ముచ్చట కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. ఇక షేయి గుర్తోళ్ళు ఇప్పుడిప్పుడే గల్లీలకి దిగుతుండ్రు. ఓట్ల కోసం బాగానే తిప్పల పడుతుండ్రు. ఇక రేపటి సంధి పెద్ద లీడర్లు మొత్తం ప్రచారంలోనే ఉంటారట. ఆడీడ లొల్లిలైతున్న పువ్వు గుర్తోళ్ళు పచ్చ పార్టోళ్ళు కలిసే ఓటర్లకు ఓలేస్తుండ్రు. ఇట్లా ఏ గల్లీలలో చూసినా ఓట్ల ప్రచారం జోరుగా నడుస్తుంది. హుస్సేన్ సాగర్ చెరువు కట్ట మీద మొగుల్ని దాకే అద్దాల మేడ, ఎన్టీఆర్ స్టేడియంలా కళాభారతి బిల్డింగు, వరంగల్లా కాలోజీ కళాక్షేత్రం, యాదాద్రిల కొత్తగుడి, యములాడను ఎడల్పు చేసే గ్రాఫిక్స్ బొమ్మల్ని చూసినాం కదా. ఇగో ఇప్పుడు ఒక కొత్త నక్ష బయటకు వచ్చింది. గదిని చూస్తే మీరు అబ్బా గింత మంచిగా ఉంటుందా అని అంటారు. ఎట్లున్నాయి ఫోటోలు, తీగల బిడ్జీలు? ఎట్లుంటేంది బయట దేశంలో మనకెందుకు అని అనుకుంటుండ్రా? ఈ బొమ్మలు చూస్తున్నది మీరు కాదు, సీఎం సారు ఆఫీస్లో కూర్చొని పెద్ద పెద్ద టీవీలు వేయించుకొని చూసిండు. సేమ్ టు సేమ్ గిసోంటి తీగల బిడ్జి పట్నంలా దుర్గం చెరువు మీద కట్టిస్తారట. ఒక్క పాలే ఇటుకెళ్ళి 2 అటుకెళ్ళి 2 బస్సులు తిరిగే పెద్ద రోడ్డు ఉంటది. హైటెక్ సిటీలో కొలువులు చేసేటోళ్ళు పోతుంటే వస్తుంటే బయటి దేశంలో తిరుగుతున్నట్టే అనిపిస్తది. అట్లనే మూసీ నది అందాలు కండ్ల నిండా చూస్తేందుకు 41 కిలోమీటర్లు చక్కటి సడక్ లేపిస్తదట సర్కార్. బిడ్జీలు, రోడ్ల నక్షలన్నీ కంప్యూటర్లు వేసుకొని చూసిండు సీఎం సారు. ఇంట్లో ఏది నచ్చిందో చెప్తే పిల్లర్లు లేపుడే ఆల్చమట. ఇగో ఈ తీర్లా హైదరాబాద్ విశ్వనగరం కాబోతున్నది. ఇగో గీ వార్త మనకు సంబంధించింది కాదు, పెద్ద పెద్దోళ్ళది. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ పనితనం ముంగట మనం ఎంత, అసలు వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళమే కాదు మనం. వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు. దేశాన్ని ఎటు దిక్కు తిప్పాలనో వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు. తెలివి, బుద్ధి అనే పదాలు వీళ్ళని చూసే ఉంటుంటాయి. గంత గొప్పల గురించి ఏదో తెలిసి తెలియకనో నేను మా వాళ్ళు ఏదన్నా తప్పు రాసుంటే మీకున్న పెద్ద మనసుతోని క్షమించగలరు. ఇగోండ్రి చెంపలు కూడా వేసుకుంటున్నా, సరేనా? గా తెలివి గల్లోళ్ళు, మేధావులు ఎవలో కాదు, మన రాతగాళ్ళు. గప్పట్ల అసహనంతోని అవార్డులు ఇసేసిన వాళ్ళకు ఇప్పుడు ఫుల్లు సహనం వచ్చింది. పారేసిన అవార్డులను ఏర్కచ్చుకునేటంతా. మోడీ సార్ ఏలుబడి మంచిగా లేదు, దేశంలో పరిస్థితులు ముద్దుగా లేవని పెన్నుల ఇంకొడిచేదాకా రాసినోళ్లకు ఇవాళ మొత్తం సూపర్ అనిపిస్తుందట. అవార్డులు వాపస్ ఇచ్చే వరకు మా ఇంట్లో సెల్ఫులన్నీ చిన్నపోయినాయని 40 మంది మళ్ళా తెచ్చుకునబోతుండ్రట సాహిత్య అకాడమీ ఆఫీస్కి.
మరి ఈ 3-4 నెలలల్లా ఏం మారినట్టు అనిపించిందో ఏం బాగుపడ్డట్టు అనిపించిందో తెలియదు కానీ ఆ వార్డుల మీద కుతిగుంజుతున్నట్టున్నది. ఇక మరి కడమోళ్లకు గీళ్ళని చూసినాకన్నైనా జ్ఞానోదయం కావాలే కదా. రామచంద్ర గుహ అనే గీ మేధావికి సెంటర్ సర్కారు మేధావులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుందట ఇంకా కూడా. అయితే సారు అవార్డులు వాపసిచ్చి మళ్ళా తీసుకుంటున్నోళ్ళని కలిసి గీ 3 నెలలల్లా ఏం మారిందో అడుగు సారు. గప్పుడు నీ అభిప్రాయం కూడా మారుతుండొచ్చు. ఇక మహారాష్ట్రలో కరువు ఎక్కువైంది, పంటలు ఎండిపోయినాయని రైతు రత్నాలు అవార్డులు వాపసిస్తుండ్రట. ఆనకాలంలా 4 శినుకులు వడంగానే కండ్ల ఆకుపచ్చగాయి మళ్ళా మా అవార్డులు మాకు ఇయ్యాలే అని గుంజుకుంటారు కావచ్చు. అన్నా నీకేమన్నా ఆసన వస్తుందే? నాకేదో గాలుతున్న ఆసన వస్తుంది, అంత కమ్మురు ఆసన వస్తుంది. ఓ పరా బెంచ్ కింద చూడు, ప్లాస్టిక్ కాగితం ఏమైనా అంటుకున్నదేమో, మంచిగా చూడు. అయినా మీదికెళ్ళి చల్లగా ఫ్యాన్ గాలి వస్తా అంటే మంటలు ఎట్లా వస్తాయి అబ్బా? ఎట్లా వస్తాయి? అరే పెద్ద బిల్డింగు ఎట్లా తలగబడుతున్నదో చూడుండ్రి. హైదరాబాద్ బేగంపేటలా ఈ బిల్డింగ్ కగ్గి అంటుకున్నది, చిన్నగా అంటుకోలేదు కదా మంటలు. ఇక వరంగల్ కలెక్టర్ బంగ్లా పక్క పొంటి పొద్దుగానే తలగబడ్డది ఈ కారు. మంటలు అంటుకోగానే దునికి బయట పడ్డారు లోపటున్నోళ్ళు. అగో మంటకు చలి కాసుకున్నట్టు తవ్వ పొంట పోయేటోళ్ళు సెల్ ఫోన్లకు పని చెప్తున్నారు. అంటుకున్న కాంచెలు ఆరిపోయేదాకా అందరూ సినిమా చూసినట్టే చూస్తున్నారు. ఒక్కలన్నా మంటలు ఆరిపోయి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయనట్టున్నారు. చేస్తే రాకపోయినరా ఏందో. ఇక కరీంనగర్ జిల్లాలో కూడా గిట్లనే జరిగింది. డ్రైవింగ్ నేర్పే కార్లా ఒట్టిగానే మంటలు అంటుకున్నాయట. ఇంకా నయ్యం దాంట్లో 4 పిల్లగాళ్ళు మంటలను చూసి ఎంబటే దునికిండ్రట. ఇక హైదరాబాద్ నాగోల్ ఖాన్ అయితే పైసలు వెళ్ళే ఏటీఎం మిషనే తలగబడ్డది. లెక్కకైతే ఎండాకాలం అగరుకు మంటలు అంటుకుంటాయి, కానీ గీ చలికాలంలో కార్లు బంగ్లాలు తలగబడుడేందో ఎవ్వరికి అర్థం కాని ముచ్చట. అబ్బాబ్బాబ్బా ఈ చలికి దౌడల దగ్గర పడి బువ్వనే తినబుద్ధి అయితే లేదు. ఏం కాలమో ఏమో. సావిత్రి ఆగు, మా మంగ్లీ లెక్క సప్పుడు వస్తుంది. మంగ్లేనా? డౌన్ 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 డౌన్. ఆగో గీమెకేమైంది? మంగ్లీ జీతం గిన తక్కువైందా ఏంది? ఏమో ధర్నా చేస్తున్నావు. అరే ఆగుర్రా, జీతం ముచ్చట కాదు, నా జీవితం ముచ్చట మీద ధర్నా చేస్తున్నా. నా మనసులుంటలేదు. ఇప్పుడు ఏమైందబ్బా నీ జీవితానికి? మనసు మంచిగా లేకుంటే చక్కగా హిమాలయాలకు తపస్సు చేసుకో, మనసు నిమ్మలమైతది. తపస్సు కాదు, నిన్ను ఆ కుర్చీ నుంచి తప్పిద్దామనే నా ఈ పోరాటం. నీ కుర్చీ నాకు కావాలి. అయ్యో నా కూర్చేనా? మంచిగున్నది నీ వ్యవహారం. వార్త చదువు అయిపోయినాక తీసుకో, దీనికి ధర్నా ఎందుకు, లోలీలు ఎందుకు? నువ్వు కూర్చున్న కుర్చీ కాదు, మొత్తానికే ఆ కుర్చీ నాకు కావాలి. నువ్వు ఆడికెళ్ళి లేవాలి. ఎందుకమ్మా? బయట ఎండకు నీ అందమైన ముఖం కమిలిపోతుందా? ఓ అందం గురించి కాదు, నా అందమైన జీవితానికి ఓ తవ్వ దొరుకుతది, లేకుంటే నా పని ఉత్తగైతది. ఏమో మంగ్లీ, నువ్వంతా ఏందో మాట్లాడుతున్నావు. ముందుగా ముచ్చట ఏందో చెప్పు. నిన్నగాక మొన్నొచ్చి నువ్వు ఆ కుర్చీని దక్కించుకున్నావు. నా గతేంది? నీ గతి గమ్యం ఏందో నాకు తెలియదమ్మా. నువ్వు చక్కగా ఆఫీస్కి రా. ఏమో ధర్నా చేస్తుంది ధర్నా. నాకు దక్కంది నీకు దక్కింది, అదే నాకు నచ్చలేదు. ఎవ్వరూ మెచ్చలేరు. నచ్చుడు లేదు, మెచ్చుడు లేదు. నా కుర్చీ నీకు ఇచ్చుడు అంతకన్నా లేదు. ధర్నా ఆపి గా పోరగాళ్ళని ఇంటికి పంపు ముందుగాల. పొమ్మనంగానే పోయేటోళ్ళు పైసలు కచ్చిన పోరలు కాదు ఇల్లంతా. నా పరపతి కాపాడి కచ్చినోళ్ళు. ఏమ్రా చెప్పరే? అమ్మా మంగళమ్మ, నువ్వు అమ్మోరు తల్లి అవతారం ఎత్తినా నా కుర్చీ నీకు ఇచ్చుడు కుదరది. ఏం చేసుకుంటావు చేసుకోపో. నువ్వు వీయకుంటే పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకొని చూసుకో. ఇక అరే 2 షాలు చెప్పురా. నీ ధర్నాల దమ్మే లేదు. ఎందుకు ఇంకా ధర్నాలు? నడుసక ఏమన్నా గాని తీర్మార్ కుర్చీ ఇచ్చేదాకా నా నెత్తికి కొబ్బరి నూనె పెట్టను, దువ్వెంతో దువ్వను, గోర్లు కట్ చేసుకోను, గోర్ల పాలిష్ కూడా పూసుకోను. దూసుకోకు. అట్లనే ఉంటివంటే దయ్యం వచ్చిందని గల్లీలో అంతా వచ్చి లొల్లి చేస్తారు. అప్పుడు మంచిగా అవుతుంది. ఆ సొట్టి పనులు చేయకబ్బా. అబ్బా ఇస్తావా ఇయ్యవా కుర్చీ? నేను తీర్మార్ వార్తలు చదువుతా. ఇదంతా తొండే అని చెప్పరా నువ్వన్నా? అది కాదు కాని మంగ్లీ, ఎప్పుడు లేంది ఇప్పుడు నీ కడుపు ఎందుకు మండుతుంది? మున్సిపాలిటీ ఎలక్షన్ల టికెట్ ఇవ్వకుంటే గ్యాస్ నూనె పోసుకుంటుండ్రు, ఏడుస్తుండ్రు, ధర్నాలు చేస్తుండ్రు. గిట్లా నేను చేస్తే తప్పైందా? గాలు చేస్తే నీకేమాయే?
అది రాజకీయం మీద వార్తలబ్బా, ఎట్లా కుదురుతుంది? నీకు కావాలంటే వేరే ఛానల్ పోయి కొలువు తెచ్చుకోపో, కానీ నేనైతే ఇయ్య. నేనెందుకు వెళ్తా? ఇక్కడనే కొలువు సురువు చేసిన, ఇక్కడనే ఉంటా, తీన్మార్ వార్తల్లోనే ఉంటా. ముందుగా నా కుర్చీ నాకు ఇచ్చేసాయి. సావిత్రి సావిత్రి డౌన్ డౌన్ గాని నడువు చక్కగా. ఏమో ముగ్గురు కూరగాయలను పోగేసి ధర్నా చేస్తుంది ఈడ. ఎవ్వరు భయపడరు. ఓ లీడర్ సార్లు, పార్టీకి ప్రజలకి సేవ చేయాలంటే పవరే కావాలనా? టికెట్ ఇవ్వకుంటే ఒంటి మీద గ్యాస్ నూనె పెట్రోల్ పోసుకోవాలనా? ఇప్పుడు కాకుంటే ఏమైతుంది? వచ్చే ఏడిస్తారు, అప్పుడు పబ్లిక్ మిమ్మల్ని గెలిపిస్తారు కదా. నువ్వు నిన్న నీస్ కూర ఉండలేదని మా సత్తిగాడు అలిగి రాత్రి ఇంటికే రాలేదు. అయితారని తెస్తానన్నా కూడా వినలేదాడు. మరి ఎడ తిరుగుతున్నాడో ఏమో ఇడు. సత్తి తిన్నాడో లేదో. తమ్మి అవునా సాఫలం వచ్చేసాక ఆఫీస్ సైడ్ ఉన్నది ఇదేనా? నేను ఇలా ఎటు దోలని లేదు కదా గీ పోరండి. ఇడు ఎటు పోతున్నాడు అబ్బా మరి? తమ్మి సత్తి, ఓ సత్తి. సాఫలు ఏడున్నాయి అమ్ముతుండ్రా? ఇట్లనే పెట్టాలి, కొర్రమాటలు అమ్మొద్దు. ఫానంతో ఉండాలి, ముద్దుగానే చూసుకోవాలి, అమ్మొద్దు. అమ్మో నీసు ఉండకపోతే నీసు వాసన వచ్చేటానికే పోయింది కదా ఇడు. ఓ తమ్మి ఏందది? ఏ ఆగక్క, సాఫలు పట్టుకుంటున్నా నేను. అమ్మో అమ్మనీయ నేను ఈటను. ఊక ఊక నిన్ను కూడా బోన్లోనే పెడతారు. బోన్ నీళ్ళలోనే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఊక అక్క మంచిగా ఉంది, నువ్వు కూడా ముద్దు పెట్టుకో. చి 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 చి. ఓ తమ్మి ముట్టుకోకు, ఇంకా పెద్ద ముద్దు పెడుతున్నాడు ఆడ. నీ సువాసన వస్తాయిరా నీ చేతులు, ఇడిచిపెట్టు. ఓక్క నువ్వు కూడా ఆర్తలు మంచిగా చెప్పకు, కనబడకుండా చేస్తారు. తప్పులు చెప్పక. కొరమాటలు మంచిగా ఉన్నాయి. అబ్బా తమ్మి కొర్ర మట్టలు తెస్తున్నావా? మన రాత్రి కూర గిదేనా? మస్తుంటది తమ్మి, ఒక్కటే ముళ్ళు ఉంటది, మంచిగా తినొచ్చు. తీసుకురా. మొన్న మన తాత ఇంటికి వచ్చినప్పుడు మంచిగా కొర్రమాటలు తీసుకురామంటే ముండ్లు ఉండే బొచ్చలు తెచ్చిపెట్టినావు. పీసినాస్తావు నువ్వు అయితే. ఇంకో జోక్తే మంచిగా అవుతుంది నీకు. సఫరాకు ఉండమంటే ఏమవుతుంది? అందరు కనబడుతున్నావు టీవీలో మంచిగా, ఏమైతుంది? సరే తమ్మి నువ్వు ఇలా తీసుకురా, నేను నీకు మంచిగా వండి పెడతా. కడుపు నిండా తిందు. పర్మిషన్ లేకుండా అయినాక వండి పెడతా కమ్మగా అంటానా అంటున్నారు ఈమె. ఇప్పుడు కూడా వండుకోవాలి కానీ నన్ను షాపు పట్టు గీకినట్టు గీకి జైల్లో పెడతారు. ఏంటిదో వండి పెడతానంట. వార్తలు చదవకుండా అవుతాం నువ్వు నేను అప్పుడు. ఎందుకు తమ్మి గివిటిని తింటే జైలు ఎందుకు పెడతారు? ఏమీ ఎరకలేనట్టు మాట్లాడకు. ఇప్పుడు కొర్రమాటను రాష్ట్రం షాఫ చేసిరంట, చూసిన నేను. ఇంకా చేయలేదట్రా వారి, చేస్తారట. అయినా రాష్ట్ర శాపగా గుర్తిస్తారు గంతే. ఎందుకు తినొద్దు? మంచిగా తినొచ్చు. మరి ఫాలఫిట్టను మచ్చలు చింకని చంపితే జైలేగరాక, అవితను కూడా రాష్ట్ర జంతువుని చేసిరు కదా. గవ్వంటే కనబడకుండా అవుతున్నాయే. దసరా పండుగ నాడు పాల పిట్టను బోన్లో పెట్టి చూడాల్సి వస్తుందని అట్లా కాపాడుతున్నారు వాటిని. కొర్రమాటలు దొరుకుతున్నాయా మరి? అందుకే గీవిట్లను కూడా బోన్లో పెడతారు. పోయినా అవుతారు నాడు షాఫలు తెమ్మంటే కిలో 500-600 ఉన్నాయంట. నా నోరు కట్టావు. ఇప్పుడు సత్తిగారు షాఫలు తినకుండా అయిండు. ఈ పోరాడు చెప్పి తినేటట్టే లేడు కదా. నేను అయితారని తీసుకొస్తా గానీ నువ్వేం రంది వాడకు, చక్కగా వచ్చాయి. అబ్బా నీతోనే ఏడైతుందక్క. నువ్వు కొర్రమాటల గీకేసిన ఫోటో కూడా తీసుకురాలేవు. అబ్బా నీకెట్లా చెప్పాలా? ఇగో తమ్మి, ఇప్పుడు తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా చేసిండ్రు. అట్లని బతుకమ్మని చేసుకోవద్దు, పువ్వులు తెంపొద్దని చెప్పిండ్రా. ఇప్పుడు తంగేడు పువ్వు గునుగు పువ్వు దొరుకుతుందా? ఏమన్నా ప్లాస్టిక్ పువ్వులు తెచ్చి బతుకమ్మ ఆడుతున్నారు ఇట్లా. నువ్వు వాడుకో. కొర్రమట్టాలంట ఉయ్యాలో, ఒకటే ముళ్ళంట ఉయ్యాలో, కొండన్న పెట్టమ్మ ఉయ్యాలో, కడుపు నిండారింట ఉయ్యాలో. ఊకో ఊకో ఊకో. ఈ బతుకమ్మ ఆటను చూడుండ్రి. ఓ బిత్తిరోడా, నీకెందుకు గాని మన ఎర్రగుంట చెర్లా మస్తుగుంటాయి. తాతను రేపు పొద్దుగాల వచ్చే బస్కు పంపిమని చెప్తా, సరేనా? ఏంటి చెప్పేది? ఎందుకు ఇచ్చా? అలా దోండ్రి కాఫలు కూడా ఉన్నాయి. ఏంటి ఒక కొర్రమట్టలు ఉంటాయంట. ఎవడన్నా బిత్తరోడు కనిపిస్తానికి చెప్పుకోఫో. ఏ ఉన్నాయి తమ్మి, కొర్రమట్టలు, బుడ్డ పరకలు, ఉసుక దొంతులు, జల్లెలు, ఓ ఇట్లా మస్తుగున్నాయి. అక్క ఇగో శరీరాలకు ఈ బుడ్డ పరకలు పట్టుకొచ్చి మంచిగా మోతకాకుల్లో పెట్టుకొని తినేరాక. అక్క జంగయ్య తాత మంచిగా బుడ్డి నిండా కళ్ళు తెచ్చి బుస వంగుతుంటే కాల్చిన చేపలు అంచుకు పెట్టుకొని మంచిగా కళ్ళు తాగేటోడక్క. సరే తమ్మి నువ్వు కూడా మళ్ళా పోయి ఆడుకోపో. చెర్ల మంచిగా చేపలు పట్టుకుంటూ ఆడుకోపో. ఇప్పుడు ఏరున్నాయక్క. కొంగలు మంచిగా బుడ్డ పరకల్ని తింటుండే. మేము ఇక చిన్నగా ఉన్నప్పుడు మంచిగా స్కూల్ దుమ్మ కొట్టి ఆగులకు పోయి చిన్న చేపలు పట్టి ఉసుక తోడి అందులో ఆడుకుంటుంటామక్క. ఒక్కోసారి అయితే నీరు కట్టెలు కూడా కనిపిస్తుండక్క అందులో. అమ్మో చిన్నప్పుడు చేసిన పనులన్నీ మంచిగానే గుర్తుకు తెచ్చుకుంటున్నావు కానీ ఏంది మళ్ళా పోయి చేపలు పట్టుకుంటావా ఏంది చెర్ల? మాయమైపోతున్నాయమ్మా మంచి కొర్ర మట్టలు, మనుషులకు దొరుకుతలేవమ్మా మంచి చేపలు. ఇలా ఆడుకోవాలి ఇలా
మా తమ్ముడు బిత్తిరోడే కానీ మంచిగా చెప్పిండు కదా, ఇది మన జాతి, ఇది మన సంపద అని మనం చెప్పుకుంటున్నాం కానీ అవి దొరకకుండానే అవుతున్నాయి. షెర్లల్లోనేమో కొర్రమట్టలు లేవు, బావులల్లో బురద కంచెలు లేవు. ఎవలులా ఎవలు? మోడీ సారు మౌనముని, ముఖ్యమైన విషయాల మీద అస్సలే మాట్లాడారు అనేది ఎవలు? ఎప్పుడు ఎక్కడ ఏ ముచ్చట ఎట్లా మాట్లాడాలనో సార్కు మస్తు తెలుసు. అందరి లెక్క ఊకూకే నోరు వారేసుకోడు గంతే. అంతెందుకు, హైదరాబాద్ పెద్ద కాలేజీలో పిల్లగాడు చచ్చిపోయిన ముచ్చటనే చూడరాదుండ్రి. ఎవలెవలో ఏమో ఏమో మాట్లాడిండు కానీ మోడీ సార్ మాట్లాడంగానే అన్ని టీవీలకు పేపర్లకు హెడ్లైన్ వార్తయింది. సారు మాట్లాడిన దాని మీద ఎవ్వలన్నా కుయ్యక్కుమంటొట్టు. ఇల్లు మునిగిపోయినోని తానికోయి ఓ నలుగురు ఓదారుస్తారు. అయ్యో ఎంత పనాయని. కానీ మన లీడర్లు అట్లా కాదు, ఏడ్చేటోన్ని గిచ్చినట్టే మాట్లాడతారు. బీజేపీ మతిమరుపు పువ్వు సుబ్రహ్మణ్యం సార్కు రోహిత్ కోసం కొట్లాడుతున్నోళ్ళు ఎర్రన్నలు సాగుతున్న కుక్క లెక్క కనబడుతుండ్రట. ఇంకో మోతవారేమో అసలు రోహిత్ అనే పిల్లగాడు దళితుడే కాదని సమస్యను రొచ్చు చేస్తుండు, అయితే దళితులు కాకుంటే చంపుతారా అని ఇంకొకరు కానూర్లు తీస్తుండ్రు. ఇట్లా ఎవరికి దోషణ తీర్ల వాళ్ళు అస్సలు సమస్యను ఆగం పట్టించే పని మీద ఉన్నారు. కానీ మోడీ సారు అందరూ పబ్లిక్ మెచ్చేటట్టు ఓ మాట మాట్లాడిండు. माँ भारती ने अपना एक लाल खोया, कारण अपनी जगह पर होंगे, राजनीति अपनी जगह पर होगा, लेकिन सच्चाई यह है कि माँ ने एक लाल. దేశం ఓ బిడ్డను పోగొట్టుకుంది. కారణాలేమైనా రాజకీయాలు ఎట్లున్నా రోహితోళ్ళ అమ్మ కడుపు కోతను మనం అర్థం చేసుకోవాలి అనే గొప్ప మాట అన్నాడు. ఇన్ని దినాలు శంగెగిరిన పువ్వు గుర్తోళ్ళు ప్రధానమంత్రి సార్ మాటలు విన్నాకన్నైనా ఓ పారి ఆలోచన చేయాలి. ఏడుస్తున్నోళ్ళను ఓదార్చాలే కానీ ఎక్కిలు పట్టేటట్టు చెయ్యద్దు కదా. మోడీ సారు, నువ్వు మాట్లాడింది 100కి 200 పాళ్ళు నిజం సారు. అట్లనే కాలేజీకి చదువుకునేందుకు అయిన పిల్లగాడు ఎందుకు జీవి తీసుకుండు? ఆయనకు వచ్చిన కష్టమేంది? ఏం చేస్తే ఇంకో తల్లికి గిసొంటి పరిస్థితి రాకుంటుంటుందో అది కూడా చూడు సారు. గప్పుడు పోరగాండ్లంతా నీ పేరే తలుసుకుంటారు, అవసరమైతే నీ మీద పిహెచ్డీలు కూడా చేస్తారు సారు. అమ్మా ఇది మా వార్త, మేము గొప్పగా చెప్పుకోవాలి, నేను ఇంకో గొప్పగా చెప్పుకోవాలి. హలో మా వార్త అంటే తీన్మారాల వార్త అని కాదు, మా లేడీస్ జాతి వార్త. మాకు మేమే చెప్పుకోవాలి. అసలు మీకు ఎన్నడన్నా మేము యాదకొస్తామా? ఏడాదికి ఒక్క పారి, ఆ రోజు ఆహా ఆడోళ్ళు ఓహో ఆడోళ్ళు అని మునగ చెట్టు ఎక్కిస్తారు. తెల్లారితే మళ్ళా గదే బాసలు తోమాలి, గవే బట్టలు విండాలి, అవే ఇల్లు తుడవాలి. చాలు కానీ ముందుగల వార్త ఏందో చెప్పంటున్నారు కదా, నాకు ఎరికైంది కానీ చెప్తున్నా ఇనుండిగా. రాష్ట్రపతి సార్ అంటే దేశానికే పెద్ద, గాయనను దగ్గరికి వెళ్ళి చూసే ఛాన్సే రాదు. గసొంటిది మా ఆడోళ్ళతో కూర్చొని బువ్వ తిన్నాడు ప్రణబ్ సారు. మహిళల దినోత్సవం కాదు, మన్మరాలు పుట్టినరోజు కాదు, మరి గిదేం పేరంటమో ఎరికేనా? ఆడపిల్లల్ని బతకనియాలి, ఆడపిల్లల్ని చదవనియాలి అనే పథకం పెట్టింది కదా సెంటర్ సర్కార్. అగో గా పథకం ఫస్ట్ బర్త్డేని చేసిండ్రు రాష్ట్రపతి బంగ్లాలా. దేశంలో ఆడపిల్లల్ని బతకనిస్తందుకు చదివిస్తందుకు తనలాడుతున్న 100 మంది అమ్మలక్కలను పిలుచుకొని మంచి దావతిచ్చిండు. మీరు ఇంతకన్నా మంచిగా పనిచేస్తే మళ్ళా తాపకు ఇంకా పెద్ద దావతిస్తా అని చెప్పొచ్చు. అటెంక అందరితోని కలిసి పోట్వలు కూడా దిగిండు. ఇగో గీ పెద్దమ్మ గీ అక్క కూడా ఆడోళ్ళ కోసం కొట్లాడుతుంది. మరి గీళ్ళని చూసినాకనైనా కడుమోళ్ళు కూడా కళ్ళు తెరవాలి. అటెంక రుచిత అనే మన మెదక్ జిల్లా బుజ్జికి ధైర్యం గల్ల పిల్లలకిచ్చే అవార్డునిచ్చిండు రాష్ట్రపతి సారు. గప్పట్ల రైలు బండి యాక్సిడెంట్ అయి బడి పిల్లలు చచ్చిపోయిండ్రు కదా, అప్పుడు 2 దోస్తులను కాపాడింది గీ బుజ్జి. అయిపోయినాయి ముచ్చట్లు, ఇళ్ళకి మంచి మంచి ముచ్చట్లు అన్నీ చెప్పేసిన. ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. నమస్తే.